అని మా కుమారులు యవనులు ఎవరి మాట వినరు. ఎందుకంటే దేవుడి మాట కూడా వినరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది విడిచిపెట్టవలసింది తల్లిదండ్రులే కాబట్టి తల్లిదండ్రుల మాటలు అమ్మమ్మ, నానమ్మ, తాతమ్మ వీళ్ళందరి దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు మాట వింటారంటారా? వినరు. యెహోవా యందే భయభక్తులు కలిగి నడుచుకోవాలి. యవనస్తులు చెడిపోవడానికి కారణం సగం తల్లిదండ్రులే. యవనులు నాశనమైపోవడానికి కారణం తల్లిదండ్రులే. ఎందుకంటే వారి ఇష్టానుసారంగాను వారికి నచ్చినట్టు రీతిగాను వారిని వదిలేస్తున్నారు. కానీ ఇది తప్పు ఇది ఒప్పు అని ఎవ్వరును కూడా చెప్పట్లేదు. కానీ ఎంత నష్టపోతున్నారో దానివల్ల జీవితము భవిష్యత్తు మంచి మంచి భవిష్యత్తులను పాడు చేసేస్తున్నారు. మంచి మంచి ఆలోచనలను పాడు చేస్తున్నారు. వాళ్ళకేం తెలుసు? ఇప్పుడే ఒక గడ్డి పువ్వు ఉన్నదనుకోండి, అది ఎలా ఉంటుంది? ఉదయమునకి చాలా వికసిస్తూ ఉంటుంది, సాయంకాలానికి వాడిపోతుంది. ఎందుకని? ఎండ తగిలి ఎండ దెబ్బ వలన అది వాడిపోతుంది. అదే ఒక నీడనున్నదనుకో అది వాడిపోదు కదా. తల్లిదండ్రులు కూడా అంతే. తల్లిదండ్రులు మనము చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ ఉంటే చెప్తే అది అంతే తప్ప కానీ దానిని మనం ఎవరిని కూడా కానీ యవనస్తులు కూడా ఈ రోజుల్లో ఎవ్వరును కూడా లేదు. యవనస్తుల మరణాలు ఎక్కడ ఉన్నవి? కిటికీలు ఎక్కుచున్నది అని అంటున్నాడు. యవనస్తుల మరణాలు కిటికీలే ఎక్కుచున్నదా? ఎందువలన కిటికీలు ఎక్కుచున్నది? ఇదివరకు రోజుల్లో 90, 30, 100 సంవత్సరాలు బతికేవారు. ఇప్పుడు కష్టంగా 20 సంవత్సరాలు బతకటమే కష్టమైపోతుంది. ఎందుకంటే వ్యసన పరులు అయిపోతున్నారు, వేషధారులు అయిపోతున్నారు, దాగుడుకు బానిస అయిపోతున్నారు, వారు చెడు అలవాట్లకు బానిస అయిపోతున్నారు. దీని వలన ఏం చేస్తున్నారంటే యవనస్తులు చెడిపోతున్నారు. చెడిపోయి యవనుల మరణము కిటికీలు ఎక్కుచున్నది అని అంటున్నాడు. మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మన బిడ్డలను ఎంతో భవిష్యత్తులో పెంచాలనుకుంటాం, ఎంతో వినయంతో పెంచాలనుకుంటాం. కానీ మనం అనుకున్నది ఒకటి, దేవుడు అనుకున్నది ఒకటి. దేవుడు అనుకున్నది జరుగుతుంది కానీ మనం అనుకున్నది ఎప్పటికీ కూడా జరగదు.